వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. కేంద్రంలో అభిశంసన తీర్మానాల టైం నడుస్తోందన్న టాక్ వినిపిస్తోంది. వరుసగా కీలక రాజ్యాంగ పదవులపై అభిశంసన తీర్మానాలు రావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే తరచుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానాలు ఇస్తూ ఉంటాయి. ఆ తర్వాత స్పీకర్ అనుమతితో సభలో చర్చలు జరుగుతాయి. జడ్జిలపై అభిశంసన తీర్మానం రాజ్యసభలో పెద్ద రచ్చనే రేపింది. చివరాఖరుకు రాజ్యసభలో చైర్మన్ హోదాలో ఉన్న జగదీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి పోస్ట్ కు రాజీనామా చేయాల్సి వచ్చిందన్న విమర్శలున్నాయి. ఓ జడ్జి అభిశంసన తీర్మానం విషయంలో మొదలైన గొడవ పోస్టుకే ఎసరు తెచ్చిందన్న ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు మాత్రం విపక్షాలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. తీర్మానాన్ని ప్రారంభించిన ప్రభుత్వం మాత్రం సభ్యుల స్వేచ్ఛకు ఆటంకం కల్పించడం లేదన్నారు. విపక్ష సభ్యులకే ఎక్కువ టైం ఇచ్చామన్న కేంద్ర మంత్రి రిజిజు రాజ్యాంగ సంస్థలపై దాడులకు దిగటం కాంగ్రెస్ కు పరిపాటయిందని విమర్శించారు. సభలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని, దానికి అందరూ కట్టుబడి ఉండాలంటూ గతంలో మాజీ ప్రధానులు నెహ్రూ, రాజీవ్లు చేసిన కామెంట్స్ ను గుర్తు చేశారు. दे चुके हैं 95(2) का तो रूलिंग आपने दे चुके हैं। रूलिंग देने के बाद भी फिर उसी पॉइंट को फिर से माननीय ओएससी ने उठाया। मैं समझता ये उचित नहीं है, क्योंकि व्यवस्था जो बनाए रखा है हमारा सदस्य निशिकांत दुबे जी ने जो बताया उसका तो रूलिंग आपने दे चुके हैं। अब ये रूलिंग देने के बाद, इस रूलिंग देने के बाद जो डिप्टी स्पीकर हो या मेंबर ऑफ जो पैनल ऑफ चेयरमैन का अथॉरिटी ऑलरेडी वेल डिस्क्राइब्ड है। मैं समझता हूं कि ये आवश्यकता नहीं था ये पॉइंट उठाने का, इसलिए जो रेजुलेशन यहां लाया गया है उस पे हम लोग का चर्चा शुरू हो जाना चाहिए। The actions of the speaker also cannot be admitted by that point of time. You are appointed by the speaker of the Lok Sabha. You are sitting there as the panel of chairman appointed by the speaker of the Lok Sabha. Here, this is not at our fault. Last 7 years, around 7 years, the government is not ready to appoint the deputy speaker itself. That is very big. Sir, 93. Sir, Article 93. The House of the People shall, as soon as may be, choose 2 members of the House to be respectively Speaker and Deputy Speaker thereof, and so office of the House of the Speaker or Deputy Speaker become vacant. Sir, this is the situation, sir. Immediately after the election, Speaker and Deputy Speaker to be elected. కేంద్ర మంత్రి రిజిజుకి గట్టి కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్ నేత ప్రియాంక. నిత్యం నెహ్రూని విమర్శించేవారు కూడా మళ్లీ ఆయన్ను గుర్తు చేసుకోవటం ఎందుకని ప్రశ్నించారు. రాహుల్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకనే ప్రభుత్వం దృష్టి మళ్లిస్తుందన్నారు. ఓం బిర్లా జెంటిల్మ్యాన్ అన్న ప్రియాంక ఆయనపై ప్రభుత్వ ఒత్తిడి ఉందంటున్నారు. जो इन 12 सालों में इनके सामने झुका नहीं है, वो नेता प्रतिपक्ष, और वो नेता प्रतिपक्ष क्योंकि ये सदन में खड़े होके सच बोल देते हैं, बेझिझक बोल देते हैं। धन्यवाद मैडम, धन्यवाद। आप अपनी बात रखिए। इनसे सर तारीफ की I gave her the opportunity. Yes. वो सच्चाई जो है जो वो बोलते हैं इनसे पचती ही नहीं है, इन्हें पचती नहीं है। एक ही व्यक्ति है इस देश में जो इन 12 सालों में इनके सामने झुका नहीं है, वो नेता प्रतिपक्ष, और वो नेता प्रतिपक्ष क्योंकि ये सदन में खड़े होके सच बोल देते हैं, बेझिझक बोल देते हैं। धन्यवाद मैडम, धन्यवाद। आप अपनी बात रखिए। इनसे सर तारीफ की I gave her the opportunity. Yes. वो सच्चाई जो है जो वो बोलते हैं इनसे पचती ही नहीं है, इन्हें पचती नहीं है। ఇప్పుడు స్పీకర్ పై అవిశ్వాస తీర్మానమే కాదు, గతంలో కూడా జడ్జిలపై అభిశంసన తీర్మానం ఇచ్చిన చరిత్ర విపక్షాలకు ఉంది. అయితే రాజ్యాంగబద్ధమైన కేంద్ర ఎన్నికల సంఘంపై కూడా కాంగ్రెస్ అభిశంసన తీర్మానానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ టీఎంసీలు కూడా జత కలిసినట్టు తెలుస్తోంది. విపక్షాలకు అవిశ్వాస తీర్మానాలే లక్ష్యమా? అవిశ్వాస తీర్మానం అయితేనే చర్చ జరుగుతుందనా? జడ్జిలపైన కాంగ్రెస్ అభిశంసన తీర్మానం పెట్టిందా? సిఈసిపై మహాభియోగ తీర్మానం పెట్టబోతుందా? కాంగ్రెస్ టీఎంసీలు కుమ్మక్కయ్యాయి. తీర్మానాలతో కేంద్రాన్ని ఇరుకాటంలో పెట్టబోతున్నాయా? తీర్మానాలను కేంద్రం తిప్పికొడుతుందా? విపక్షాలకు దిమ్మ తిరిగే సమాధానం ఇస్తుందా?
విపక్షాలు రాజ్యాంగ వ్యవస్థలను టార్గెట్ చేసుకున్నాయా? విపక్షాలకు ప్రజా సమస్యలు పట్టవా అనే అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి. కేంద్రంలో అభిశంసన తీర్మానాల టైం నడుస్తోందన్న టాక్ వినిపిస్తోంది. వరుసగా కీలక రాజ్యాంగ పదవులపై అభిశంసన తీర్మానాలు రావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే తరచుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానాలు ఇస్తూ ఉంటాయి. ఆ తర్వాత స్పీకర్ అనుమతితో సభలో చర్చలు జరుగుతాయి. జడ్జిలపై అభిశంసన తీర్మానం రాజ్యసభలో పెద్ద రచ్చనే రేపింది. చివరాఖరుకు రాజ్యసభలో చైర్మన్ హోదాలో ఉన్న జగదీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి పోస్టుకు రాజీనామా చేయాల్సి వచ్చిందన్న విమర్శలున్నాయి. ఓ జడ్జి అభిశంసన తీర్మానం విషయంలో మొదలైన గొడవ పోస్టుకే ఎసరు తెచ్చిందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు మాత్రం విపక్షాలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. తీర్మానాన్ని ప్రారంభించిన ప్రభుత్వం మాత్రం సభ్యుల స్వేచ్ఛకు ఆటంకం కల్పించడం లేదన్నారు. విపక్ష సభ్యులకే ఎక్కువ టైం ఇచ్చామన్న కేంద్ర మంత్రి రిజిజు రాజ్యాంగ సంస్థలపై దాడులకు దిగటం కాంగ్రెస్ కు పరిపాటయిందని విమర్శించారు. సభలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అని, దానికి అందరూ కట్టుబడి ఉండాలంటూ గతంలో మాజీ ప్రధానులు నెహ్రూ, రాజీవ్లు చేసిన కామెంట్స్ ని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి రిజిజుకి గట్టి కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. నిత్యం నెహ్రూని విమర్శించే వారు కూడా మళ్లీ ఆయన్ను గుర్తు చేసుకోవటం ఎందుకంటూ ప్రశ్నించారు. రాహుల్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకనే ప్రభుత్వం దృష్టి మళ్లిస్తుందన్నారు. ఓం బిర్లా జెంటిల్మ్యాన్ అన్న ప్రియాంక ఆయనపై ప్రభుత్వ ఒత్తిడి ఉందన్నారు. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానమే కాదు, గతంలో కూడా జడ్జిలపై అభిశంసన తీర్మానం జరిగింది. ఇప్పుడు అదే విధంగా రాబోయే టైంలో కూడా రాజ్యాంగబద్ధమైన కేంద్ర ఎన్నికల సంఘంపై కూడా కాంగ్రెస్ అభిశంసన తీర్మానానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. అయితే అటు చూసుకుంటే విపక్షాలకి అవిశ్వాస తీర్మానాలే లక్ష్యమా అనే టాక్ అయితే నడుస్తుంది. మరి ఈ అంశాలకి సంబంధించిన మరింత విశ్లేషణని మా కొలీగ్ బిందు కంటిన్యూ చేస్తారు. బిందు, ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ సుధా. పార్లమెంట్ లో విపక్షం వర్సెస్ అధికార పక్షంగా కూడా వాడి వేడి సభలో కూడా చర్చలు జరుగుతున్న పరిస్థితి. బట్ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ పై కూడా ఈ అభియోగం రావడం, అలాగే ఇతర రాజ్యాంగ పదవులపై అభిశంసనకు సంబంధించి కూడా నోటీసులకు ఇప్పుడు రాజకీయాల్లో కూడా తీవ్ర చర్చ అయితే నెలకొన్న పరిస్థితి. బట్ ఎన్నికల వ్యవస్థ నేతృత్వం వహిస్తున్న రాజీవ్ కుమార్ శుక్లాను ఇప్పుడు ఈ ఒక్క దీంట్లో కూడా లాగడం కూడా రాజకీయంగా కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. బట్ వరుసగా కూడా రాజ్యాంగ సంస్థలపై వరుసగా అభిశంసన నోటీసులు ఇవ్వడం గతంలో కూడా జరిగింది. బట్ రాహుల్ గాంధీ నేతృత్వంలోని అటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, అలాగే మమతా బెనర్జీ నేతృత్వంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు సంయుక్తంగా కలిపి కూడా మొత్తంగా కూడా దీనికి సంబంధించి కూడా సభలో అయితే నేతృత్వం వహిస్తూ ఉన్నారు. సభలో దీనికి సంబంధించి కూడా చర్చకు లేవనెత్తుతున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో రాజీవ్ శుక్లాన్ ఇప్పుడు దీంట్లో కూడా లాగడాన్ని చాలా వరకు కూడా ఇది ఇప్పుడు చర్చకు వస్తుంది. ముఖ్యంగా కూడా అంటే విపక్షాల ఎత్తుగడగా కూడా మనం దీన్ని చూసుకోవాలి. అంటే రాజకీయ పరంగా కూడా ఒత్తిడి తేవడం ఒకటే, ఇంకొకటి ఎలక్షన్స్ ముందు ఇవన్నీ కూడా చేయడం. సో ఈ యొక్క టాపిక్ ని పార్లమెంట్ లో తీసుకురావడం వల్ల కూడా సభను ఇంకొంచెం వేడెక్కించే విధంగా కూడా విపక్షాలు ఈ విధంగా కూడా చూస్తున్నట్టు మనం ఒకటి అర్థం చేసుకోవాలి. సో ఏదేమైనా కూడా అంటే ఈ యొక్క దీని వల్ల కూడా కేంద్రం ఒకవేళ ఇరకాటంలో పడుతుందంటే ముఖ్యంగా కూడా అంటే సాధారణంగా కూడా కేంద్ర ప్రభుత్వ సాధారణంగా ఈ ఆరోపణలను కూడా ఎక్కువగా రాజకీయ ప్రేరేపితంగా కూడా అటు కేంద్ర ప్రభుత్వం కూడా కొట్టిపారుస్తున్న పరిస్థితి. బట్ పార్లమెంట్ లో సంఖ్యాబలం ఉండటం వల్ల కూడా ఏవైతే ఈ సంఖ్యాబలం ఎక్కువగా ఉండడం వల్ల ఈ అమలు అయితే ఇది కూడా చట్టపరంగా కూడా సాధ్యం కాని పరిస్థితి. బట్ ఏదేమైనా కూడా రాజకీయ పరంగా కూడా ఇది ఒక పెద్ద చర్చకైతే ఇప్పుడు దారితీసిన పరిస్థితి. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు తెలంగాణ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ శశిధర్ రెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు. నమస్తే అండి. నమస్కారం. రైట్, ముందుగా
కత్తి వెంకటస్వామి గారు నమస్కారం. వినిపిస్తోందా అండి? ఎస్. ఎన్నికల వ్యవస్థకు నేతృత్వం వహిస్తున్న రాజీవ్ కుమార్ శుక్లా గారిని ఇప్పుడు దీంట్లోకి లాగడం చాలా వరకు కూడా రాజకీయంగా కూడా తీవ్రమైన చర్చకు లేవనెత్తుతున్న పరిస్థితి. ఎట్లా చూస్తారు సార్ దీన్ని? అంటే భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంకి వచ్చిన తర్వాత నిరంతరంగా రాజ్యాంగ వ్యవస్థలు ఏవైతున్నాయో, అంటే గత 70 సంవత్సరాలుగా ఎస్టాబ్లిష్ అయినటువంటి ప్రజాస్వామిక యుతంగా, అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ఏవైతే రాజ్యాంగ వ్యవస్థలు నిర్మాణమైనాయో, ఫంక్షనింగ్ చేస్తున్నాయో, వాటిని అన్నింటినీ కూడా ఒక్కొక్కటి తర్వాత మనం రాజ్యాంగాన్ని రాసుకున్నాం. అంబేద్కర్ గారి నేతృత్వంలో రాసినటువంటి రాజ్యాంగం, నెహ్రూ గారి నేతృత్వంలో అది ఇంప్లిమెంటేషన్కి వచ్చింది. అది మొత్తం ప్రపంచ దేశాల నుంచి కూడా ఒక అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశంగా, అలాగే ఒక వినూతనమైనటువంటి అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి రాజ్యాంగంగా ప్రశంసించబడినటువంటి ఒక రాజ్యాంగ వ్యవస్థను భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వము ఇంటెన్షనల్లీ రాద్ధాంతం చేస్తూ వాటిని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితిలో ఏ రాజ్యాంగాన్ని అయితే ఈ దేశం కోసం అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఏ స్వాతంత్ర్యాన్ని అయితే ఈ దేశ ప్రజలకు అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ, అదే రాజ్యాంగాన్ని రక్షణ కోసం నిలబడాల్సినటువంటి బాధ్యత ఉంది. మనం ఏదైతే నిర్మాణం చేసుకున్నామో ఆ నిర్మాణాన్ని ఎవరో కూల్చడానికి వస్తే కూడా నేను అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ రాజ్యాంగాన్ని రక్షించడం మన బాధ్యతగా ఈ దేశ ప్రజల పక్షాన ఇలా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, లేకపోతే అధిష్టానం ఏఐసిసి, మేమందరం కూడా మిగతా ప్రజాస్వామికవాదులు, రాజ్యాంగవాదులు వాళ్ళని కలుపుకొని మేము ఈ రాజ్యాంగ రక్షణ కోసమే రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నము, లేదా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి చేస్తున్నటువంటి ప్రయత్నం, అంతకుమించి వ్యక్తిగతం ఏం లేదు. సో ఆ క్రమంలో ఎవరెవరైతే ఈ రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో పాత్ర పోషిస్తున్నారో, లేకపోతే వాళ్ళు దాన్ని వెనుదనంగా నిలబడుతున్నారో, వాళ్ళను దీంట్లో చర్చకు రావడం అనేది చాలా సహజమైనటువంటి అంశము. సో దాన్ని వేరే రకంగా వ్యక్తిగతంగా చూడాల్సిన అక్కర్లేదు. ఓవరాల్ గా ద స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ యొక్క స్పిరిట్ మారకూడదు. ఆ స్పిరిట్ మారకుండా ఉండడం కోసము చేయాల్సినటువంటి ప్రయత్నంగా ప్రతిపక్షంగా, లేకపోతే ప్రజాపక్షంగా మేము చేస్తున్నటువంటి ఈ పోరాటము ఇవాళ మీరు చూస్తున్నారు. అది అంటే ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఇవాళ జరుగుతున్నటువంటి చర్చలో మా డిప్యూటీ లీడర్ మన గౌరవ్ గొగోయ్ గారు లేవనెత్తినటువంటి అంశాలకు స్వయంగా జగదాంబిక పాల్ ఎవరైతే స్పీకర్ సీట్లో కూర్చున్నారో వారు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. దానికి పోనీ మిగతా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అమిత్ షా గారు లేచి ఏదో చెప్పినారు, బట్ దానికి ఏదైతే క్వశ్చన్ అడిగినరో రాజ్యాంగంలో రచించబడి ఉన్నదో దానికి విరుద్ధంగా జరుగుతుంది, దాన్ని ఎట్లా సరిచేయాలా అనేటువంటి మాట అడిగినప్పుడు దానికి సమాధానం లేదు. సో రాజ్యాంగ వ్యవస్థలను కాపాడడం తప్ప వేరే ఒక రాజకీయ దురుద్దేశం ఇందులో ఏం లేదు. రాజకీయంగా ఇవాళ ఇది స్పీకర్ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టినంత మాత్రాన మాకు రాజకీయంగా పెద్దగా ఒరిగేదేం లేదు. ఇప్పుడు రాజకీయంగా ఎన్నికలు వచ్చేది కూడా ఏం లేదు. సో కేవలం రాజ్యాంగ రక్షణే ప్రధాన లక్ష్యంగా ఈ చర్చకు మేము లేవనెత్తడం తప్పితే ఈవెన్ అంటే స్పీకర్ కూడా ఇప్పుడంటే సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఈ ఒత్తిడి చేయడం అనేది అంటే ఎట్లా అంటే నిజంగా ఒత్తిడి చేయగలుగుతాయి అంటే విపక్షాలు? మేడం ఒక్కరున్నా సరే నలుగురున్నా సరే ఇప్పుడు ఒక స్టేజ్ లో భారతీయ జనతా పార్టీకి ఈ లోకసభలో 2 సీట్లే ఉన్నాయి. అయినా కూడా ఆ రోజున్న పటేల్ గారు మా దగ్గర నుంచి జంగారెడ్డి గారు ఇద్దరు కూడా మాట్లాడే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యం అంటేనే దాని స్పెషాలిటీ. అది భారత ప్రజాస్వామ్యం రాజ్యాంగం యొక్క విశిష్టత ఏందనంటే సంఖ్య కాదు, అక్కడ సంఖ్య కాదు, హెడ్ కౌంట్ కాదు. దానికి ప్రతిపక్షంగా లేకపోతే ప్రజాపక్షంగా ఒక సామాన్య పౌరుడు కూడా అంటే మన రాజ్యాంగం ఇచ్చిన అవకాశం ఏందనంటే
ఒక సామాన్య పౌరుడు కూడా రాజ్యాంగాన్ని ఎవరైనా తుంగలో తొక్కడానికి ప్రయత్నం చేస్తే అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సంఖ్యా బలం ఉన్న వాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, ఎవరు చేసినా కూడా ప్రశ్నించేటువంటి ఒక హక్కును ఈ రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఇలా మేము సంఖ్యలో తక్కువ ఉన్నంత మాత్రాన ఏదో సంఖ్యాబలం వాళ్ళకు ఉన్నదని మేము నోరు మూసుకొని కూర్చుంటే అది మా బాధ్యతను విస్మరించినట్టు అవుతుంది. ప్రతిపక్షంగా మాకు 4 సీట్లు ఉన్నాయా, 100 సీట్లు ఉన్నాయా తర్వాత అంశం. ప్రతిపక్షంగా మేము మా పాత్రను పోషించాలి. ప్రతిపక్షం అంటేనే ప్రజాపక్షం అండి. అధికారంకి వచ్చిన తర్వాత ఏ పార్టీలు కూడా అంతకుముందు మాట్లాడిన మాటల మీద నిలబడవు. వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు లేకపోతే ప్రజల పక్షాన్ని పోరాడుతున్నప్పుడు ఉన్నటువంటి మాట ఇదే భారతీయ జనతా పార్టీ ఎన్నో వాగ్దానాలు, ఎన్నో మాటలు మాట్లాడింది రాజ్యాంగం మీద. కానీ అధికారంకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయింది. సో ఆ స్థితిలో ఎప్పుడైనా ఒక ప్రతిపక్షం పార్టీ ప్రజాపక్షంగా పనిచేస్తుంది, ఈ ప్రజల గొంతుగా వినిపిస్తుంది. కాబట్టి మేము అది ఒత్తిడి ఎంత ఉంటది, వాళ్ళు ఎంత కన్సిడర్ చేస్తారు, ఎలా ఉంటదు, సో దాన్ని బుల్డోజ్ చేసి వెళ్ళిపోతారా అనేటువంటిది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. కానీ ప్రతిపక్షంగా మేము లేవనెత్తాల్సినటువంటి అంశాన్ని మాత్రం తప్పనిసరిగా ప్రజల గొంతుకగా మేము పార్లమెంట్ వేదిక కావచ్చు, బయట కావచ్చు, మేము లేవనెత్తుతున్నాం. అదే క్రమంలో ఇవాళ ఇది నిష్పాక్షపాతికంగా ఉండాల్సిన స్పీకర్ గారి మీద ఒత్తిడి ఉంది. ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, అధికార పక్షానికి ఆయన వెన్నుదన్నుగా నిలుస్తున్నారు అనేటువంటి దాని మీద మేము ఈ తీర్మానం తీసుకురావడం జరిగింది. అంతేగాని ఓం బిర్లా గారి మీద వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలు ఏమి లేవండి. శశిధర్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ వైస్ ప్రెసిడెంట్. నమస్తే అండి శశిధర్ గారు. నమస్తే మేడం. ఎన్నికల వ్యవస్థపై విపక్షాలు అంటే అనుమానాలు వ్యక్తం చేయడం అంటే ప్రజల్లో నిజంగా సందేహాలు వ్యక్తం చేయవా? ఇంకొకటి, ఎన్నికల సంఘం నిజంగానే కూడా కేంద్ర ఒత్తిడిలో పనిచేస్తుంది అంటూ కూడా అటు విపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలు. అలా ఏముండదు మేడం. ఇప్పుడు వాళ్ళు అన్నట్టు గౌరవనీయులు పెద్దవారు రాజ్యాంగము అవహేళన చేస్తారు, ఆ రకంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ హయాంలో 60 ఏళ్లలో ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని మార్చారు? ఈ రోజు మనకు 290 సీట్ల వరకు బీజేపీకి ఉంది. అప్పుడు 400 సీట్ల ఎన్నిసార్లు మార్చలేదు వాళ్ళు? సెక్యులరిజం అనే పదాన్ని తీసుకొచ్చి అందులో పెట్టారు. రాజ్యాంగంలో ఉంది అది. అంబేద్కర్ గారు రాసినప్పుడు వీళ్ళు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వారిని ఓడగొట్టి రాజ్యసభకు రానియలేదు. ఆనాడు బీజేపీగా రాజ్యించింది. ఇలా అయితే అర్థం చేసుకోవాలి. వీళ్ళకి తెలుసు లేదు అనుకుంటారేమో. ఈరోజు అన్ని మతాలకు ఒకటే ఇలాంటి చట్టాలు తేవాలి రాజ్యాంగంలో. అట్లా ఏమైనా ఉన్నదా? ఇప్పుడు దాని గురించి అడిగినామనుకో మత విద్వేషాలు రెచ్చగొడతారని మాట్లాడతారు వీళ్ళు ఎప్పుడైనా. ఆ రకంగా లేకనే కదా మనం ఈ రోజు వెనుకబడిపోతున్నాము, కులాలుగా వర్గాలుగా విడిపోతున్నాము. అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు మేడం, అది కంపల్సరీ పెట్టాల్సిందే. పెట్టే విధంగా మంచి చేస్తురా చెడు చేస్తురా? ఈ రోజు మన రాహుల్ గాంధీ గారు అన్న రాజ్యాంగం పట్టుకుని దొంగ ఓట్లు ఉన్నాయని SIR తీసుకొస్తే మళ్ళీ ఇప్పుడు అది ఎందుకని అంటున్నారు. ఒక్కొక్క ఇంటి మీద 100 ఓట్లు, 400, 300 ఓట్లు. దాన్ని సవరణ చేసుకోవాలా వద్దా? దాని పరంగా రాజ్యాంగాన్ని సవరించుకోవాల్సి వస్తుంది కొన్ని రకాలుగా. వాళ్ళు ఎన్నోసార్లు మార్చారు, దాని గురించి ఎప్పుడు ఎవరు అడగరేంటి? రాజ్యాంగ సవరణకు మేము వ్యతిరేకం కాదు, మీరు వ్యతిరేకం అయితే కాదు, మేము వ్యతిరేకం కాదు. రాజ్యాంగ సవరణ ఉంటది కానీ రాజ్యాంగాన్ని మార్చేది ఉండదు మిత్రమా. రాజ్యాంగాన్ని మార్చారండి. The main spirit of the constitution should not be destroyed. అండ్ కాన్స్టిట్యూషన్ లో మనకున్న అవకాశం ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అమైన్మెంట్స్ ఉన్నాయి. సో అమైన్మెంట్ మొన్న కూడా మీరు వచ్చినంత కూడా అమైన్మెంట్ చేసినారు. ఈడబ్ల్యూఎస్ పెట్టడానికి అమైన్మెంట్ చేయలేదా? ఈడబ్ల్యూఎస్ తీసుకురావడానికి అమైన్మెంట్ చేయలేదా? సో అట్లా అమైన్మెంట్ ఈస్ ఓకే, బట్ రాజ్యాంగ స్ఫూర్తినే దెబ్బతీయొద్దు అనేటువంటిది మన ఉద్దేశము. ఆ రాజ్యాంగ స్ఫూర్తిలో ఉన్నటువంటి అనేక అంశాలు, స్పీకర్ యొక్క ఇండిపెండెన్సీ కావచ్చు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ యొక్క ఇండిపెండెన్సీ కావచ్చు, అంటే వాళ్ళ యొక్క స్వతంత్రంగా వ్యవహరించేటువంటి విషయం కావచ్చు, లేదా ఆర్బీఐకి సంబంధించినటువంటి స్వతంత్రత కావచ్చు, లేదా వివిధ రకాలైనటువంటి సంస్థలు ఏవైతున్నాయో అది రా లాంటి, సిబిఐ లాంటి, లేకపోతే ఈడీ లాంటి ఇట్లాంటివి ఏవైతే రాజ్యాంగ సంస్థలు, వాటికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నది, వాటి యొక్క స్వేచ్ఛ ఉన్నది. ఆ స్వేచ్ఛ రాజ్యాంగంలో రాయబడి ఉన్నది.
దానికి విరుద్ధంగా జరుగుతున్న దాన్నే మేము ప్రశ్నిస్తున్నాం తప్పితే రాజ్యాంగంలో ఉన్నటువంటి దాంట్లో అనేక అంటే మేమున్నాం దేశానికి మంచి చేయాలని చూస్తున్నాను, విరుద్ధంగా చెడు కార్యం ఎప్పటికీ జరగదు. భారతీయ జనతా పార్టీ దేశానికి చెడు ఎప్పుడు చేయదు. మీరున్నప్పుడు కూడా రాజ్యాంగ సవరణ జరిగినాయి, మేమున్నప్పుడు కూడా రాజ్యాంగ సవరణ జరిగినాయి. దౌర్భాగ్యం ఏమిటంటే గత 60 ఏళ్లలో దేశభక్తి నేర్పించవలసి వస్తుంది. ఈ రోజు మన దేశానికి, దేశ ప్రజలకు దేశభక్తి నేర్చుకోండి అని నేర్పించవలసి వస్తుంది. ఈ రోజు పాఠ్య పుస్తకాలు నేర్పించాలి అంటే స్థితికి మనం వచ్చాము. ఈ 60 ఏళ్లలో నేర్చుకున్నది అది. ఏమైనా చదివే మాట్లాడుతున్నావా? ఏది మాకు నేర్పుతామని అంటున్నావు, మీరు చదివే మాట్లాడుతున్నారు. నేర్చుకోవాల్సి వస్తుంది. మనము వస్తుంది దేశభక్తి కూడా నేర్పలేకుండా అంత చేసుకున్నాం మనం. మేడం గారు ఎవరు అంటే ఏ అవగాహన లేని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మమ్మల్ని పిలిస్తే ఎట్లమ్మా? రాజ్యాంగం యొక్క వ్యవస్థలకు సంబంధించినటువంటి చర్చ ఇది. దీన్ని ఇప్పుడు తీసుకుపోయి మళ్ళీ మతాలకు కులాలకు నువ్వెందువేనా? హిందువులనే కులాలు ఉన్నాయి కదా, కులాలు ఉన్నాయి కదా, మనదే కులాలు కదా. హిందువుల భారతీయులే. మేడం గారు చెప్పండి సార్. ఇప్పుడు ఎన్నికల సంబంధించి కూడా విపక్షాలు చేస్తున్న ఇవన్నీ కూడా ఏవైతే కూడా ఆరోపణలు ప్రజల్లో చాలా వరకు కూడా అనుమానాలు వ్యక్తం చేసే అవకాశం ఉంది. వాళ్ళకు కూడా చాలా సందేహాలు ఉంటాయి. నిజమే అమ్మా, నేనేమంటున్నా, సందేహ నివృత్తి కోసమే చర్చ. సందేహాల నివృత్తి కోసం అది ఎలక్షన్ కమిషన్ మీద కావచ్చు, కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీల మీద కావచ్చు, లేదా ఆర్బీఐ పాలసీ కావచ్చు, లేదంటే జడ్జిమెంట్స్ లో వస్తున్నటువంటి విషయాలు కావచ్చు. దాని మీదనే ఈ సందేహ నివృత్తి కోసమే. ఇప్పుడు ఇది ఆరోపణ కంటే సందేహమే మేము చెప్తున్నాం. మేము కూడా సందేహమే అంటున్నాం. ఇప్పుడు స్పీకర్ గారి మీద మేము ఆరోపణ చేస్తలేము. స్పీకర్ గారి మీద ఏదో ఒత్తిడి కారణంగా వారు అధికార పక్షం యొక్క ఒత్తిడిలో ఉన్నారు కాబట్టే వారు కొన్ని అంశాల విషయంలో ఆ ప్రతిపక్షాలకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే అవకాశాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క విన్నపాలు కావచ్చు, వారు తీసుకునేటువంటి స్థితిలో లేరు కాబట్టే వారి మీద అవిశ్వాస తీర్మానం అనేటువంటి మాట వచ్చింది తప్పితే వ్యక్తిగతంగా కానే కాదు ఇది. తర్వాత ఇది మా ఒక్కరికి కాదు కదా, యావత్ ప్రజానికానికి మీరు సందేహం నివృత్తి చేయాల్సినటువంటి అవసరము కేంద్ర ప్రభుత్వం మీద, పర్టికులర్ గా ఒక లోకసభ మీద. అంటే ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి దేవాలయం లోకసభనే, రాజ్యసభనే. సో ఆ సభలలోనే చర్చ జరగాల, ఆ సభలలోనే విషయం తేలాలి. ఇప్పుడు సోమనాథ్ చటర్జీ లాంటి వ్యక్తులు చాలా అంటే రాజ్యాంగబద్ధంగా వ్యవహరించినటువంటి స్పీకర్స్ ఉన్నటువంటి పార్లమెంట్ మనది. సో అట్లాగే నేను ఒకరి పేరు తీసుకుంటున్నా, కానీ అంతకు ముందు కూడా అనేక మంది మొదటి నుంచి ఉన్నటువంటి స్పీకర్స్ అందరు కూడా మెయింటైన్ చేసినటువంటి, అక్కడక్కడ ఎప్పుడెప్పుడైతే స్పీకర్స్ నిష్పక్షపాతంగా లేరో అప్పుడు మాత్రమే ప్రతిపక్షమైన, అది మేమున్నా బీజేపీ ఉన్నా. మేడం నేను ఒక గుర్తు చేస్తా, మహనీయులు లాల్ కృష్ణ అద్వానీ గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2G స్కామ్ పేరుతోటి ఒక సెషన్ టోటల్ శీతాకాల సమావేశాలను మొత్తాన్ని కూడా స్తంభింపజేసినారు. దాని మీద ఎంక్వైరీ చేయమని ఒకరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, కానీ మొత్తం శీతాకాల సమావేశాలను కూడా స్తంభించేసినటువంటి చరిత్ర ఈ దేశంలో కేవలం ఒక సెషన్ మొత్తాన్ని, అది మాననీయులు అద్వానీ గారి నేతృత్వంలో జరిగింది. అంటే వారికి అవగాహన లేకనా? వారిని ఏమన్నా తక్కువ చేద్దామా? సో వారు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అవకాశాల దృష్ట్యా ఆ రోజు సెషన్ బ్లాక్ చేయడం వల్ల, స్తంభింపజేయడం వల్ల దాని మీద ఎంక్వైరీ జరిగింది. అఫ్ కోర్స్ దాని తర్వాత 2G స్కామ్ అనేటువంటి దాంట్లో ఎవరు నేరస్తులు లేరనేటువంటి తేలిపోయింది. అది తర్వాత అంశం, దాన్ని ఎవరు తీసుకోరు. కానీ దాని కారణంగా మా ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వచ్చింది కదా. అయినా కూడా మరి అద్వానీ గారు లాంటి ఒక మహనీయుడైనటువంటి వ్యక్తి దాన్ని లీడ్ చేస్తున్నప్పుడు వారికి ఏం అవగాహన లేకుండానే పార్లమెంట్ లో దాన్ని స్తంభింపజేసినంటారా? కాబట్టి పార్లమెంట్ లా అది బీజేపీ చర్చ చేసినా, లేదా కాంగ్రెస్ చర్చ చేసినా, కమ్యూనిస్ట్ పార్టీ చర్చ చేసినా వాళ్ళ గొంతు నొక్కకుండా ఉండాలా అనేటువంటిది మన రాజ్యాంగ స్ఫూర్తి. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైన సంస్థలపై ఒక నమ్మకం కోల్పోతే దాని ఎఫెక్ట్ ఎంత తీవ్రంగా ఉంటుంది సార్? కోల్పోతున్నదనే కదా బాధ.
ఇప్పుడు ఇప్పుడు మేము మా బాధ వ్యక్తం చేసేది అదే కదా. ఆ సంస్థల మీద విశ్వాసము ప్రజలలో సన్నగిల్లుతున్నది. ఎలక్షన్ కమిషన్ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈవీఎం దగ్గర నుంచి సర్ దగ్గర నుంచి దేనికైనా సమాధానం చెప్తున్నారా? దేనికైనా ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ ఇంతమంది ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిన 2014 నుంచి ఇప్పటి వరకు ముగ్గురు అది చీఫ్ కమిషనర్స్ మారినారు. వాళ్ళు ఉద్యోగ విరమణ చేసి కొత్త వాళ్ళు వచ్చినారు. ఇవాళ ఉన్నటువంటి జ్ఞానేశ్వర్ గారు ఈజ్ టాకింగ్ లైక్ ఏ బీజేపీ స్పోక్స్ పర్సన్ రాదర్ దెన్ ద ఎలక్షన్ కమిషన్ ఒక చైర్మన్ గా ఉండి ఆయన అధినేతగా ఉండి ఆయన బీజేపీ ఆయన చెప్పాల్సిన సమాధానాలను కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు చెప్తున్నారు. ఇదెక్కడి చోద్యం అండి? గమ్మత్తుగా ఉంది. ఇప్పుడు ఎవరైతే ఇవాళ స్పీకర్ గారిని ఓం బిర్లా గారిని అభినందించాలి. ఆయన అభిశంసన వచ్చింది కాబట్టి ఆయన చెప్పినాడు, అభిశంసన తీర్మానం వచ్చింది కాబట్టి నేను ఈ సీట్లో కూర్చోకూడదు. ఇది కూడా రాజ్యాంగంలో రాసింది. ఈజ్ నాట్ సపోజ్ టు ప్రిసైడ్ అనేటువంటిది రాజ్యాంగంలో రాసింది. ఇవాళ మాట్లాడుతున్నప్పుడు మన గౌరవ్ గొగోయ్ గారు స్పష్టంగా దాంట్లో రాజ్యాంగంలో ఆర్టికల్లో రాసినటువంటిది అదే సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఈ రెండింటిని ఆయన కోట్ చేసినాడు. సో ఇది మేము రాజ్యాంగానికి అవేగా మేము పోవటం లేదు, పొలిటికల్ గా అసలే పోవటం లేదు. రాజ్యాంగము ప్రజాస్వామ్యం ఈ రెండింటిని బేస్ చేసుకునే మేము మాట్లాడుతున్నాం. అది కూడా రాజ్యాంగ వ్యవస్థకు అత్యున్నతమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక దేవాలయం లాంటి ఒక సభలో మాత్రమే మేము మాట్లాడుతున్నాం, బయట పోయి మాట్లాడతలేము స్పీకర్ గారి మీద మేము. శశిధర్ రెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్పాలి అనుకుంటున్నారు? మేము అనుకునేది ఏమిటంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు ఎక్కడ కూడా స్కాములు అట్లా ఏమి కనబడట్లేదు మేడం. ప్రజలు ఎట్లా తప్పుదోవ పట్టించాలి, ఈ రకమైన అవిశ్వాస తీర్మానాలు పెట్టి ఉన్న బడ్జెట్ సమావేశాలు కానీ పార్లమెంట్ సమావేశాలు కానీ అట్లా సమయం వృధా చేయడం, ప్రజలను ఒక రకమైన తప్పుదోవ పట్టించడం తప్ప ఏమి అటువంటి లేకపోవడం ఈ విధంగా చేస్తున్నారని అనిపిస్తుంది మేడం ప్రజలకి. మేము అనుకోవడం కూడా అంటే జనాలు కూడా అనుకోవచ్చు. కానీ ఇప్పుడు వ్యాపం కుంభకోణం ఎక్కడ బాయే, ఇప్పుడు రఫేల్ కుంభకోణం ఎక్కడ బాయే, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అప్పనంగా అబ్బానికి లేకపోతే ఇంకొకరికి అమ్ముతున్నటువంటి ఆ కుంభకోణం ఎక్కడ, ఇవన్నీ కుంభకోణాలు కాదా? ప్రధానమంత్రి స్వయంగా ఆర్థిక మంత్రి సమాజంగా ఈ దేశానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ బీసీలకు సంబంధించి పర్టికులర్ గా ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్స్ ఉన్నటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్ యొక్క అవకాశాలను ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వ్యవస్థలో ఉండకుండా ప్రభుత్వ వ్యవస్థలను ఇటు ప్రభుత్వ రంగ సంస్థలు అయితే తెగనమ్ముతున్నారు కదా. రేళ్ళమ్మే, తేళ్ళమ్మే, హవాయి జహాజ్నమ్మే అన్ని అమ్ముతున్నారు కదా. నీకు సంబంధించిన వ్యక్తులకు అప్పనంగా కట్టబెట్టడము, చివరికి ఆరావాలి పర్వతాలను కూడా అమ్ముకోవడం. కత్తి వెంకట స్వామి గారు, శశిధర్ రెడ్డి గారు డ్రైవ్ లో పాల్గొనేందుకు. సో చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ